గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో రెజోఫెస్ట్ 2025 వేడుకలు ఉత్సాహంగా జరిగాయి. 2 రోజుల పాటు జరిగిన ఈ వేడుకలకు తెలంగాణలోని 35 క్యాంపస్లకు చెందిన 7,000 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలకు అతిథులుగా భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ హాజరై 16 కొత్త రెజోనెన్స్ స్కూల్స్ ని ప్రారంభించారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్యతో పాటు బ్రహ్మోస్ ఏరోస్పేస్ సీఈఓ ఎండి డాక్టర్ జయతీర్థ ఆర్ జోషి, ప్రముఖ దర్శకుడు నాగశ్విన్, నటులు కిరణ్ అబ్బవరం, ప్రియదర్శి, నటి ఆనంది, యాంకర్ సుమ తదితర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ వేడుకల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం క్యాంపస్ పోటీల్లో విజేతలైన విద్యార్థులకు, విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు శాంతా బయోటెక్నిక్స్ చైర్మన్ కేఐ వరప్రసాద్ రెడ్డి సత్కరించారు. 16, 17, 18 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రూషియల్ ఏజ్. మీరందరూ ఒక మంచి సంస్థలో చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మీ లైఫ్ గొప్పగా ఉండాలని మీతో పాటుగా మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్, మీ ఫ్యాకల్టీ, మేము ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. మీరు ఎంత ఫోకస్లో ఉంటారు, ఎంత గొప్పగా చేస్తారో అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ 2 ఇయర్స్ మీరు ఫోకస్డ్గా ఉన్నట్టయితే మీ కెరియర్ కొంత బెటర్గా ఉంటుంది. 16, 17, 18 ఇయర్స్ ఏవైతే ఉన్నాయో చాలా క్రూషియల్ ఏజ్. మీరందరూ ఒక మంచి సంస్థలో చేస్తున్నారు. ఇంటర్మీడియట్ మీ లైఫ్ గొప్పగా ఉండాలని మీతో పాటుగా మీ సిబ్లింగ్స్, మీ పేరెంట్స్, మీ ఫ్యాకల్టీ, మేము ప్రతి ఒక్కరం అనుకుంటాం. కానీ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ లైఫ్. మీరు ఎంత ఫోకస్లో ఉంటారు, ఎంత గొప్పగా చేస్తారో అది మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ 2 ఇయర్స్ మీరు ఫోకస్డ్గా ఉన్నట్టయితే మీ కెరియర్ కొంత బెటర్గా ఉంటుంది. And just to see the energy of all you students here and all the possibilities. ఇంకా అందరూ ప్రతి ఫీల్డ్లో ఇక్కడ అందరూ ఇంజనీర్స్ అవుతారని నేను అనుకోవట్లేదు, బట్ ఆ ఇంజనీర్స్ అయ్యి చాలా ఎక్కువ చేస్తారు. వరల్డ్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ఇన్ ద నెక్స్ట్ 3-4 ఇయర్స్ అండ్ కంప్లీట్లీ ఓపెన్ టు ఆపర్చునిటీస్ అనమాట. ఇట్స్ అప్ టు యూ గైస్. మీరందరూ అంత అడ్వాన్స్ ఉన్నారు ఇప్పుడు అన్నిట్లో. మా బంధువులు పిల్లలు ఎవరైనా ఉంటారు కదా, ఎప్పుడైనా పక్కన కూర్చొని అరే మనం ఏదో కొంచెం పెద్దవాళ్ళం కదా, వాడు ఏదో 10th లో ఉన్నాడు, ఇంటర్మీడియట్లో ఉన్నాడు, ఏదో 2 సలహాలు ఇద్దాం, మనకి తెలిసిన నాలెడ్జ్ అడిగి చెప్తామంటే వాడు తిరిగి చెప్పేది మనకు అర్థం కాదు. సైలెంట్గా పక్కలేసి వెళ్ళిపోవడమే, ఎందుకు వచ్చిందో ఏదో అనిపించుకోవడం మనకేం తెలియదని చెప్పి అంత ఫాస్ట్గా ఉన్నారు. అండ్ ఐమ్ సో హ్యాపీ. టెక్నాలజీ వైజ్ అందరూ చాలా గట్టిగా నేర్చుకుంటున్నారు. మాకున్న స్కోప్ కన్నా, అంటే మేము మీ వయసులో ఉన్నప్పుడు మాకున్న స్కోప్ కన్నా ఇప్పుడు మీకు చాలా అమ్యూనిటీస్ ఉన్నాయి. అండ్ ఐమ్ సో హ్యాపీ. ప్రతి సంవత్సరం కూడా రెసిడెన్స్ జూనియర్ కాలేజెస్ అండ్ రెసిడెన్స్ స్కూల్స్ తరఫు నుంచి కూడా యాన్యువల్గా రెజోఫెస్ట్ అని చెప్పి చేస్తాం. గత 5 సంవత్సరాలుగా చేస్తాం. ఈ ఇయర్ 5th ఎడిషన్. మా దగ్గర ఉన్నటువంటి స్ట్రాంగ్ అకాడమిక్స్తో పాటు యాన్యువల్లీ ఒక రోజు స్టూడెంట్స్కి కంప్లీట్ రిఫ్రెషింగ్గా ఉండేలాగా అన్ని క్యాంపస్ లెవెల్లో కూడా ప్రిలిమ్స్ కండక్ట్ చేసి ఆ ఫైనల్లో వచ్చినటువంటి విన్నర్స్కి స్టేజ్ మీద ప్రజెంట్ చేయడం. అండ్ అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్లో మా దగ్గర చదివి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో సీట్స్ వచ్చినటువంటి వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి కూడా ఈ స్టేజ్ మీద ప్రముఖులతో సన్మానం చేయించడం, వాళ్ళ విజయాన్ని అప్రిషియేట్ చేయడం. అట్ ద సేమ్ టైం కల్చరల్ పర్ఫార్మెన్సెస్తో పాటు రెప్యూటెడ్ పీపుల్ ఫ్రమ్ వేరియస్ ఇండస్ట్రీస్ వచ్చి ఇక్కడ మాట్లాడడం, మా స్టూడెంట్స్కి దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. ఈ రెజోఫెస్ట్ అనేటటువంటిది లాస్ట్ 5 years నుంచి జరగడం అండ్ ఇది సక్సెస్ఫుల్గా సిటీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జూనియర్ కాలేజ్ ఫెస్ట్గా జరగడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది.